హాయ్ అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. నేను ఈరోజు కారులో షిరిడి యాత్ర బయలుదేరినాం. ఈ షిరిడి యాత్ర మొత్తం వీడియో పెడతా. ఎక్సలెంట్ ఉంటుంది, చూడుర్రి, కంటిన్యూ అయ్యి సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టుర్రి. ఇక నిర్మల్ ఎంట్రన్స్ అయినా ఇప్పుడే ఖానాపూర్ నుంచి బయలుదేరినాం. ఖానాపూర్ దగ్గర తర్లాపాడు విలేజ్ మాది. ఇప్పుడే నిర్మల్ ఎంట్రన్స్ వెళ్ళినాం, ఫ్లైఓవర్ దాటినాం. ఇది వచ్చేసేమో నిర్మల్ మంచిర్యాల చౌరస్తా. ఇప్పుడు మేము వెళ్ళేదేమో బైన్సా రూట్ నుంచి వెళ్తున్నాం. బైన్సా నుంచి నాందేడ్ రూట్లో వెళ్తాం. నాందేడ్ నుంచి షిరిడి రూట్ ఉంటుంది, అది ఆ రూట్లో వెళ్తున్నాం. మేము వచ్చేసి మొత్తం వీడియో చూపిస్తాను నేను. లాస్ట్ దాకా చూడరి, సూపర్ ఉంటుంది. వీడియో లెంత్ ఉందని చెప్పి కట్ చేయకూరి. మేము వెళ్ళే టూర్ అనేది మొత్తం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా పెడతా. ఎందుకంటే షిరిడి ఒకటే కాదు, షిరిడి చూసుకొని షిరిడి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి శనిసింగాపూర్ తర్వాత అజంత్ ఎల్లోరా 3 దర్శనాలు చేసుకుంటున్నాం. మేము 3 టూర్గా తిరుగుతున్నాం కాబట్టి ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఉంటుంది. కట్ చేయకుండా అందరూ మంచిగా లైక్ చేసి చూడుర్రి. ఇప్పుడే బైన్సా దాటి నాందేడ్ రూట్లో ఎంటర్ అయినాం. మహారాష్ట్ర ఎంట్రన్స్ అయింది ఇప్పుడే. లారీలు చూడు ఎట్లా పోతున్నాయో. ఈ రూట్లో ఎక్కువ ఆపోజిట్ లారీలు నడుస్తాయి. ఇక నైట్లో అయితే విపరీతమైన రద్దీ ఉంటుంది లారీలు. అది ఇప్పుడు నాందేడ్ దగ్గర దాకా వచ్చేసినాము. నాందేడ్ బైపాస్ మీద ఆగినాం. నాందేడ్ బైపాస్ మీద ఆగి కొద్దిగా బాటలు అవి తీసుకున్నాం. ఎక్కడైనా బంకు కనబడితే బంకు దగ్గర ఆగి కొంచెం తినిపోదామని చూస్తున్నాం. ఎందుకంటే బంకులలో బాత్రూమ్ ఫెసిలిటీ ఉంటుంది కదా, బాత్రూమ్లు ఉంటే కొంచెం లేడీస్ ఉన్నారు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా అక్కడనే కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి తిని చేసి వెళ్దాం. చలో మొత్తానికి ఒక నాందేడ్ అవతల ఒక బంకు దగ్గర ఆగినాం. బైపాస్ రోడ్కు మంచిగా కుల్ల జాగుంది. లైటింగ్ కూడా సూపర్ ఉన్నది. బాత్రూమ్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈడ ఆగి మంచిగా తిరం కొద్ది తిని చేసి బయలుదేరుతాం. ये गांव का नाम क्या है? माड़गेर मालेगांव. नांदेड़ मालेगांव औरंगाबाद डिस्ट्रिक्ट में आता है. नांदेड़ डिस्ट्रिक्ट है. हुजूर साहब नांदेड़ हुजूर साहब मैं तेलंगाना को. आदिलाबाद माले आदिलाबाद से निर्मल. తెచ్చుకున్న ఫుడ్ శుభ్రంగా తిన్నాం మంచిగా. కథం ఇక బంకు నుంచి బయలుదేరుతున్నాం. ఇక ఇప్పుడు సీదా పోతే ఇక షిరిడి దగ్గర వీడియో చూపిస్తాం మీకు. షిరిడి పోయే రూటు ఎట్లుందనేది చూడుర్రి. అక్కడక్కడ కచ్చ రోడ్ ఉంటుంది మొత్తం. 3rd గేర్ 2nd గేర్లో పోయే రోడ్లు కూడా ఉన్నాయి. అక్కడక్కడ బాగా డేంజర్ ఉన్నాయి రోడ్లు. ఇక నేను ఆ చెత్త రోళ్ళ నిడిసబెట్టి ఫోన్ బట్టి వీడియో తీయరాలి. ఆ చెత్త రోళ్ళల్లో సాపు రోడ్లు ఉన్న జాగాలల్లో మంచి ఉన్న కాడ ఈ వీడియో తీసిన. షిరిడి దగ్గర ముందు ఒక 100 కిలోమీటర్ల ముందు నుంచి మంచిగా ఉంది రోడ్డు. కాకపోతే నాందేడ్ నుంచి మాత్రం ఒక 100 కిలోమీటర్లు చెత్త గలీజ్ రోడ్ ఉంది. ఇక మధ్యలో అక్కడక్కడ మంచిగా ఉన్నాయి ఓకే రోడ్లు. ఇది షిరిడి దగ్గర. ఇది షిరిడి నుంచి ఒక 100 కిలోమీటర్ల ముందు నుంచి అయితే ఎక్సలెంట్ బైపాస్ రోడ్ ఉన్నది. మాకు మొత్తం ఖానాపూర్ నుంచి నిర్మల్ డిస్టిక్ ఖానాపూర్ నుంచి 560 కిలోమీటర్లు వచ్చింది షిరిడి. టోల్గేట్లు వచ్చేసేమో 450 రూపాయలు ఏమైనట్టున్నాయి. 4-5 టోల్గేట్లు వచ్చినాయి. అంత గమనించలేను. అంతే ఇంచుమించు 5 టోల్గేట్లు కావచ్చు, 4 నుంచి 5 టోల్గేట్లు. టోల్గేట్లు వచ్చేసి 450 రూపాయలు అయినాయి. ఇప్పుడు షిరిడి మన రింగ్ రోడ్ ఎంట్రన్స్ అయినాం. ముంగట ఒక టోల్గేట్ వస్తుంది. టోల్గేట్ నుంచి కొద్దిగా ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోతే టోల్గేట్ నుంచి ఇక టోల్గేట్ వచ్చింది. ఈ టోల్గేట్ నుంచి ఒక 2 నుంచి 3 కిలోమీటర్లు పోతే షిరిడి ఊళ్ళోకి ఎంటర్ అవుతాం. ఇక ఈ టోల్గేట్ల విషయానికి వస్తే మాత్రం టోల్గేట్లు వెళ్ళేటప్పుడే 450 రూపాయలు అయినాయి. ఇక వచ్చేటప్పుడు అంటే నేను ఔరంగాబాద్ మీకు వెళ్ళి వచ్చిన. ఆ శనిసింగాపూర్ ప్లస్ అదేది మన ఎల్లోరా కేవ్స్ చూసుకొని ఔరంగాబాద్ మీకు వెళ్ళి వచ్చేసిన కాబట్టి నాకు రాంగ టోల్గేట్లు ఏం తలగలేవు. బైన్సా దగ్గర దిల్వార్పూర్ ఒక టోల్గేట్ తగిలింది రిటర్న్లో. పోయేటప్పుడే కట్టిన టోల్ కానీ వచ్చేటప్పుడు రిటర్న్లు ఏం టోల్ కట్టలేను. ఎందుకంటే అడుగుతారు కదా మీరు కామెంట్ పెట్టి టోల్గేట్లు ఎన్ని. నేను అందుకే క్లారిటీ ఇస్తున్నా మీకు. రిటర్న్లు అయితే మాత్రం టోల్గేట్లు కట్టాలి. ఒకటే టోల్గేటు, అది కూడా నిర్మల్ దగ్గర దిల్వార్పూర్. బైన్సా దాటిన తర్వాత దిల్వార్పూర్లో ఒక టోల్గేట్ కట్టిన అంతే, 50 రూపాయల టోల్గేటు. ఎందుకంటే మనం పోయే రూటు వేరే, వచ్చే రూటు వేరే. పోగా డైరెక్ట్ షిరిడి పోయినాం, రాగానేమో వేరే యాత్రలు తిరుక్కుంటూ వచ్చినాం కాబట్టి ఆ రూట్లలో టోల్గేట్లు తలగలేవు మాకు.
చేరుకున్నాం, షిరిడి ఏరుకున్నాం. ఇక్కడ పక్క పొన్న ఒక గల్లీలో ఆబ్బట్టిన ఆలయంకు దగ్గరనే, గుడికి దగ్గర. మరి ఇటు రూములు ఉంటాయి అనగానే ఈ పక్కకు దింపిన. ఇటు సంధిలో అన్వేషిస్తున్నాను రూమ్ కొరకు, ఏదైనా మంచి రూమ్ దొరుకుతుందేమని. ఈ గల్లీలో మొత్తం దుకాణాలే ఉన్నాయి. ఈ దుకాణంలోనే రూమ్స్ కిరాయిలకు ఇస్తారు. వీళ్ళు మీద కిరాయికి ఇచ్చుకుంటారు, కింద దుకాణం పెట్టుకుంటారు. మరి రూమ్ దొరుకుతుందా లేదా చూద్దాం. మొత్తానికి రూమ్ అయితే దొరికింది. ఇదే రూము. ఈ అందరం స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయినాం. మరి గుడికి వెళ్దామని చెప్పి ఆలయానికి పోవాలి కదా, సాయినాథుని దర్శనం పోవాలని చెప్పి అందరం ఫ్రెష్ అప్ అయి రెడీ అయినాం. రూమ్ ఎట్లుందో చూసిరు కదా. ఇక నేను కిందికి వెళ్తున్నా. రూమ్ వచ్చేసి ధర 550 రూపాయలకు దొరికింది. చెప్పుడు 1000-1500 చెప్పింది, కానీ కొసరంగా 550 రూపాయలకు ఓకే అయింది రూము. ఇక మన కారుకు కూడా ఫ్రీ పార్కింగ్ దొరికింది. ఆడికెళ్ళి తీసుకుపోయి వేరేకాడ ఫ్రీ పార్కింగ్లో పెట్టొచ్చిన. పర్లేదు, పైసలు ఏం కట్టే అవసరం లేదు. మీరు వీడియో అయితే కట్ చేయకుండా చూడుర్రి, లైక్ కొట్టుర్రి. ఇప్పుడు దర్శనం పోతున్నాం. దర్శనం పోయే ముందు ఒక షాపు కాడ ఆడ ఏం మోసం చేసిండు అనేది నేను మీకు లాస్ట్లో రివ్యూలు చేస్తా. ఇదే ఆ షాపు. ఇప్పుడు ఇందారంతా సామాను కొన్నాం కదా, ఈ సామాను తీసుకున్న లాభం లేకుండా పోయింది. మీరు వీడియో లాస్ట్ దాకా చూస్తే లాస్ట్లో మీకు అర్థమవుతుంది సామాను ఏం చేసినాం అనేది. మాకు అద్దురా అన్న కానీ లేనిపోని అన్నీ చెప్పి సామాను అంత అంటగట్టిండు మాకీడు. అసలు ఈ సామాను కొనే అవసరం కూడా లేకుండే. ఇక్కడ ఇట్లా మోసాలు జరుగుతాయి. నేను దీని గురించి లాస్ట్లో చెప్తా. నేను ఇప్పుడు టెంపుల్కి ఎట్లా పోవాలనేది, లోపలికి ఎట్లా పోవాలనేది మొత్తం ఇక వీడియో పెడుతున్నా చూడుర్రి. ఇక పూర్తిగా మాట్లాడితే కూడా మంచిగా ఉండదు ఇట్లా డబ్బింగ్ చెప్తే. మీరు వీడియో చూడుర్రి. నేను కొద్దిగా మ్యూజిక్ ప్లే చేస్తా సరేనా. ఈడికెళ్ళి ఇట్లా ఓవుడు ఉంటుంది సీదా, మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇది ఆలయం లోపడానికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇక్కడ చెకింగ్ ఉంటుంది. మన దగ్గర మొబైల్స్ ఉన్నా, ఏదైనా కీ చైన్లు ఉన్నా, మెడలో ఇనుప తాయెత్తులు ఉన్నా, మొలదారంకి ఇనుప తాయెత్తులు ఉన్నా అన్నీ తీసేపిస్తారు. లోపలికి గుండు సూది కూడా తీసుకోవడానికి వీల్లేదు, అన్నీ తీసేసుడే. మొబైల్స్ మాత్రం అక్కడ కౌంటర్ ఉంటుంది. ఒకటి కౌంటర్ 8 నెంబర్ కౌంటర్లో పెట్టుకోమంటారు, 8 నెంబర్ కౌంటరు. ఈ గేట్ నెంబర్ వచ్చేసి 7 నుంచి లోపలికి ఎంట్రన్స్ ఆలయంకు లోపలికి. ఇప్పుడు మా మొబైల్స్ అని తీసుకుపోయి ఇక్కడ గేట్ నెంబర్ 8కి అపోజిట్లో ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది. కౌంటర్లు ఇవ్వాలా మనం. ఇప్పుడు నేను ఆ కౌంటర్ కాడికి పోయి మీకు చూపిస్తా ఎట్లా ఇచ్చుడు అనేది. చూడుర్రి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళేస్తాం మనం బయటకి, చూద్దాం. వస్తాం మొబైల్స్ అంటే ఇక్కడ జమ చేసి వస్తాం 8వ నెంబర్ కౌంటర్లో. మొబైల్స్ 8వ నెంబర్ కౌంటర్లో జమ చేసి వస్తాం. ఇక్కడ అలో లేదు, ఫోన్ అలో లేదు. అది ఉండో ఎంట్రన్స్ నుండి వస్తాం, మేము ఎంట్రన్స్ నుండి వస్తాం.
कितना लगता है पैसा जमा करने का? पैसा लगता है कि फ्री? पैसे लगते हैं। अब फ्री बोला ना सिक्योरिटी वाले, फिर चप्पल का है वो। चप्पल गई कि अब फ़ोन का फ्री बोल रहा है। फोन तो उधर पे है, 2 मिनट। हाँ कितने? कितने मोबाइल? 2 मोबाइल 3 मोबाइल 15 रुपये। 15 रुपये ठीक है. మనకు సాయిబాబా టెంపుల్లకు సెల్ ఫోన్లు అలౌట్ లేదు. సెల్ ఫోన్లు వచ్చేసి కానీ మన చెప్పులు కానీ సెల్ ఫోన్లు ఇక్కడనే పెట్టుకోవాలా. 5 రూపాయలు తీసుకుంటారు ఫోన్కు. ఒక ఫోన్కి 5 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ లాకరు మనకు ఒక చిట్టి రాసిస్తారు. మళ్ళీ మనం దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ నుంచి రికవరీ చేసుకోవచ్చు, మనం తీసుకోవచ్చు. బయట మీరు గుళ్ళకి వస్తుంటే ఎంతోమంది సెల్ ఫోన్ మేము పెట్టుకుంటాం ఫ్రీగా, మీరు దర్శనం అయిపోయాక తీసుకోవర్రి అంటారు. అట్లా ఇవ్వకూర్రి వాళ్ళకి కూడా. ఇచ్చిర్రంటే గోవింద. ఎవరికైనా ఇచ్చిరనుకో జంపు జలాని కథ, మళ్ళీ మీ ఫోన్ దొరకదు, ఏం దొరకదు. బాగా మోసాలు ఉంటాయి. అట్లనే గుళ్ళకు గుండు సూది కూడా తీసుకోనియరు. బయట వాడన్నా ఆ దేవుని మీద వేసే బట్ట కానీ మన ఏవి అవి చక్కెర బెండ్లు అవి ఇవి లోపల గొండవనిస్తారు అని చెప్పి ఎన్నో నరుకుతారు. ఒక్కొక్కడు 100 రూపాయల సామాన్ 500లకు 1000 రూపాయలకు కూడా అమ్మే ప్రయత్నం చేస్తాడు. ఏం తీసుకోపోకుర్రి, లోపల ఏం అలౌట్ లేదు. మీరు ఏమైనా కొండమైనా కానీ చెకింగ్ కాడ తీసి పక్కకు పడేస్తారు. ఓన్లీ మనం ఎట్లా మామూలుగా చేతులు ఏం లేకుండా వేసుకొచ్చిన బట్టలతోనే పోవాలి. కాబట్టి లోపలికి ఏం తీసుకోనియరు. ఓడనేమన్నా ఇది తీసుకోవరి అది తీసుకోవరి లోపల అన్నీ తీసుకోనిస్తారు అని కొత్తగా వచ్చిన వాళ్ళని బాగా ఇది చేసి అడుగుతారు. ఏం తీసుకోకూరు, ఏం తీసుకునే అవసరమే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మరి మేము ఔరంగాబాదును ప్లస్ ఎల్లోరా కేవ్స్ అవి కూడా వీడియోలు పెడతాం. కాకపోతే ఒక వీడియోలో పూర్తిగా రాదు. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3గా ఇట్లా డివైడ్ చేసి పెడతా, చూడుర్రి, మంచిగా ఉంటుంది వీడియో మొత్తం. ఏమో దర్శనం అయిపోయింది, బయటకు వచ్చినాం. మాకు దర్శనంకి వెళ్ళి బయటకు రాగా ఒకటి ఇట్లా బొంది ప్యాకెట్ ఇచ్చిర్రు తినమనిగా ప్రసాదం మీద. ఇది ఫ్రీ, దీనికి రూపాయి తీసుకోరు. ఓకేనా? ఇక ఇక్కడికి వెళ్ళి వెళ్తాం. ఇక దర్శనం అయిపోయింది. వేరే కాడ మనం ఏదైతే ఇంకో టూరు పోతామో ఆడ ఓపెన్ చేస్తాం వీడియో, అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. షిరిడి నుంచి బయలుదేరే ముందు అన్నం తిని పోదామని శ్రీ సాయి ప్రసాదాలయ అన్నదాన సత్రంకి వచ్చినాం. ఇది సాయిబాబా మందిర్ నుంచి 1 కిలోమీటర్ దాకా ఉన్నది, దూరం నడిచి వచ్చినాం ఇక్కడికి. ఇది అన్నదాన సత్రం, చుట్టూ చూడుర్రి. ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నం ఫ్రీగా తిని వెళ్ళిపోదామని చెప్పి అన్నదాన సత్రంకి వచ్చినాం. తినేది కూడా మీకు వీడియో చూపిస్తా. చలో పోదాం పారి, పోత తెలుస్తుంది లోపలికి. కథ ఏంది, కార్ఖానా ఏంది, ఎట్లా అనేది లోపలికి పోయి చూద్దాం. భోజనశాలకు వెళ్ళాలంటే ముందుగా ఇక్కడ ఒకటి టికెట్ తీసుకోవాలా. ఫ్రీ టికెటే, డబ్బులు ఏం తీసుకోరు. మనం ఎంతమంది ఉన్నాం అని చెప్పి ఇక్కడ టికెట్ తీసుకోవాలా. ఇంతమంది ఉన్నామని చెప్పి ఇంతమందికి భోజనం అని చెప్పి టికెట్ కొట్టిస్తారు. మేము టికెట్ తీసుకుంటున్నాం ఇందులో. ఆద్మీ ఒక్కటే తీసుకో, 6 ఇచ్చింది 6కి. రైట్, ఫ్రీ టికెట్. భోజనశాలకు పోతున్నాం. ఇక గుడిలో జరిగే పూజ అన్నదానం కాడ కూడా వస్తుంది టీవీలో. నడు వెళ్ళు. నువ్వు యూట్యూబ్లో వాడతావు, మీ నాన్న ఫోన్లో చూస్తావు. మై లవ్లీ విలేజ్ ఛానల్. टोकन है मन 6 आदमी का टोकन. ఎన్ని బెంచీలు ఉన్నాయి, ఒక్కసారి 10,000 మందికి భోజనం పెట్టచ్చు.
అబ్బో ఇదేం ప్లేట్లే నవ్వు ప్లేట్లు గిట్లున్నాయి తోమిరా తోమలేరు అబ్బారా కొడక ప్లేట్లు మాత్రం మంచిగా లేవు అంగడంగడు ఉన్నాయి ఇప్పుడు ఆకలి మంటకు తినాలి వీటిలో మీరు అచ్చా నీ దేకో మీరు తింటారు మీకు నడుస్తుంది ఇక్కడ వాళ్ళకు నడుతుంది అనమాట ఇదేంటిది సిరా పసవా సిరపాస నించు తీయ ఉందా సప్ప ఉంది ఏర్పడుతుంది తీయలేదు ఎట్లా తినాలి పిరి భోజనం అన్నప్పుడు ఇంట్లో అంటుకునే అంటారా చక్కగా ఉండవు ఇక్కడ ఇంతమంది కంటే గట్టినే ఉంటాయి కావా थोड़ा ज़्यादा लगाओ बार बार नहीं आता ज़्यादा टिके ना और लगाओ तो और डालो ना बार बार मल्ला आटा చలో బద్దం తిన్నాం బయట పడ్డాం అంతా ఎందుకు చదువుతున్నాం బద్దం తిన్నాం బయట పడ్డాం అంతా ఏం రుచి ఏం లేవు మీడియం ఉన్నాయి అత్తే ట్రై చేయొచ్చు తినూరి దొడ్డు బియ్యమే సన్న బియ్యం కాదు బాగానే వస్తుంది నీకు బయటకు వెళ్ళాం వెళ్ళిపోతున్నాం కాకపోతే ప్లేట్లు నీట్నెస్ లేవు ప్లేట్లు మొత్తం సిలుం పట్టినాయి గాజులు ప్లేట్లు ఇది చూడు ఇది యూట్యూబ్లో వస్తావు మీ నాన్న ఫోన్లో షిరిడి యాత్ర కంప్లీట్ అయింది ఇప్పుడు శనిసింగాపూర్కు బయలుదేరినాం వీడియో చూసిన లైక్ చేయరు షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి పార్ట్ 2 కొరకు వెయిట్ చేయండి శనిసింగాపూర్ వీడియో పార్ట్ 2లో పెడతా అలాగే పార్ట్ 2 తర్వాత పార్ట్ 3 కూడా ఉంటుంది పార్ట్ 3 వీడియోనేమో అజంతా ఎల్లోరా శిల్పాలు అందాలు చూపించబోతున్నాం మీకు అజంతా ఎల్లోరా కేవ్స్ ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది ఖచ్చితంగా అందరూ షేర్ చేయాలా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొత్త వాళ్ళు బెల్ బటన్ ఆల్ మీద పెట్టుకోర్రి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ లైక్ అయితే కొట్టుర్రు ఒకటి